ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, నీ పాదల వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు మనసారా చెల్లిస్తూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను. నీ పక్షంగా నిలబడిన వాడిని నేను బలహీనను. ప్రభు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ శిలువ రక్తముతో నన్ను కడిగి, దేవా, నా మీద నీ కనికరం, నీ దయ నా మీద ఉంచి, చేరువచ్చిన ప్రియులందరితో నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. ఈ దినము మా కోసం మీరు సిద్ధపరిచినటువంటి సంగతులు, వాటన్నిటినీ ప్రభావం మేము అర్థం చేసుకోవడానికి, నీ వాక్యానుసారంగా గ్రహించడానికి సహాయం చేయండి. ఏది వాస్తవమో నీ వాక్యమును ప్రభావం మేము విశ్లేషణ చేయడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని వర్తింప చేసి మీరు మాతో మాట్లాడి, నీకు మరింతగా చేరువై దగ్గరై మీరు ఆశించిన జీవితం, మీరు కోరుకున్న జీవితం మా క్రియల్లో, మా జీవితం ద్వారా అది కనపరచబడడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరియు సమస్తము పైన ఆయనను సంఘముగా శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. చదవండి. అంతేనా? సరే, నేను మళ్ళీ చదువుతున్నాను, చూడండి. 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉంది. సంఘము ఆయన శరీరం. ఈరోజు నేను సిద్ధపరిచినటువంటి వర్తమానం ఏంటంటే, సంఘం గురించి కొన్ని విషయాలు నేను సిద్ధపడి వచ్చాను. యేసు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఈ భూమి మీద జీవించి యేసు ప్రభుల వారు ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఎంతోమంది వ్యాధిగ్రస్తులను యేసు ప్రభుల వారు స్వస్థపరిచాడు, సువార్త ప్రకటించాడు. ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు, సువార్త ప్రకటించాడు, స్వస్థపరిచాడు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద చేశాడు. అయితే యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద సంచారం చేశాడు. ఈ 40 రోజుల్లో శిష్యులకి, అంటే చాలామంది ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో 11 సందర్భాల్లో ఆయన కనిపించాడని లేఖనాలు సెలవిస్తాయి. అయితే ఆ తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను, మీరు పరిశుద్ధాత్మ కొరకు మీరు యెరూషలేము యొక్క మేడగదిలో మీరు కనిపెట్టండి అన్నాడు. యెరూషలేము యొక్క మేడగదిలో మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు, ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తర్వాత 50వ రోజు, అంటే పెంతెకోస్తు పండగ రోజు, 50వ రోజు పెంతెకోస్తు పండుగ రోజు, యేసు ప్రభువు ఆయన 40వ రోజుకి ఆయన పరలోకానికి ఆరోహణమైతే 10 రోజులు ఈ శిష్యులతో పాటు ఉన్నటువంటి చాలామంది వారు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు. అంటే సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే, సంఘము క్రీస్తు శకం AD 30వ సంవత్సరంలో సంఘము 120 మందితో సంఘము ప్రారంభించబడింది. 120 మందితో సంఘము ప్రారంభించబడింది. ఆ సంఘానికి నాయకుడు, ఆ సంఘానికి కాపరి ఎవరయ్యా అంటే పేతురు.
అందరూ 120 మందితో సంఘము ప్రారంభించబడింది. సంఘము ఆయన శరీరమని మనం విన్నాం. సంఘాలు 2 రకాలు ఉంటాయి. స్థానిక సంఘం ఉంటుంది, యూనివర్సల్ సంఘం చర్చి ఉంటుంది. అంటే లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. స్థానిక సంఘంలో మనము బాప్తిసం పొందినా లేదా మనము సభ్యులుగా ఉండొచ్చు. కానీ యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘంలో మనం సభ్యులుగా ఉండలేము. సార్వత్రిక సంఘంలో సభ్యులు ఎవరంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, వారి పాప జీవితాన్ని సమాధి చేసిన వారు, యేసులో జీవించేవారు, యేసు కొరకు నిరీక్షణ కలిగిన వారు, యేసు మీద విశ్వాసం ఉంచిన వారే సార్వత్రిక సంఘం అంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘం అంటే యేసు ప్రభువును నమ్మిన సంఘం, యేసు ప్రభువులో రక్తం ద్వారా కడగబడిన సంఘం, వారిని సార్వత్రిక సంఘం అంటారు. వాళ్ళు ఏ దేశంలో ప్రజలైనా, ఏ మతంలో ప్రజలైనా, ఏ గ్రామంలో ప్రజలైనా వారందరినీ సార్వత్రిక సంఘం అంటారు. కానీ స్థానిక సంఘంలో మనము స్థానికులం అయినంత మాత్రాన సార్వత్రిక సంఘంలో మనము సభ్యులం కాలేము. అంటే యేసుప్రభు యొక్క ఉద్దేశం, యేసుప్రభు యొక్క సంకల్పం, ఆయన త్యాగం, ఆయన బలియాగం. ఎందుకంటే మనమందరం కూడా యూనివర్సల్ చర్చిగా మారాలని, అంటే సార్వత్రిక సంఘంగా మనమందరము తీర్చిదిద్దాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్థానిక సంఘంలో నుంచి సార్వత్రిక సంఘంలోకి మనం రావాలని యేసు ప్రభు ఇష్టపడతాడు. మన సంఘం ఎప్పుడు ప్రారంభించింది? ఇంకా చెప్పారు, క్రీస్తు శకం 30వ సంవత్సరంలో 120 మందితో సంఘం ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడిందంటే యెరూషలేములో ప్రారంభించబడింది. మొట్టమొదటి సంఘం మేడగదిలో ప్రారంభించబడింది. ఆ తర్వాత పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. ఆ తర్వాత మరలా మీరు 4వ అధ్యాయంలోకి 4:4లో చూస్తే ఆ తర్వాత 5000 మంది అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అధ్యాయంలో చూస్తే సంఖ్యకు విస్తరించిపోయిందని లేఖనాలు సెలవిచ్చాయి. ఆది సంఘము విస్తరించిపోయింది. అంతమంది సంఘంలో ఉన్నట్టుగా మనము చూస్తాం. సంఘాన్ని గురించినటువంటి ఈ సార్వత్రిక సంఘంలో ఉండవలసినటువంటి కొన్ని నియమాలు లేదా కొన్ని విషయాలు, చాలా విషయాలు మీకు తెలిసినవే, కొత్త ఏమి కాదు, మరలా గుర్తు చేస్తున్నాను అంతే. సంఘంలో ఉండవలసినవి ఏంటో ఒక్కసారి మనము చూద్దాం. సంఘంలో ఉండవలసింది మొట్టమొదటి ప్రార్థన. ఏముండాలి? ప్రార్థన. చూద్దాం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. 120 మందితో ప్రారంభించబడినటువంటి ఆ సంఘంలో 3000 మంది చేర్చబడిన తర్వాత, ఆది సంఘంగా చేర్చబడిన తర్వాత ఆ సంఘం ఎలా ఉన్నదంటే, ఆది సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన లేని సంఘం శక్తి లేని సంఘం అంటాడు. ప్రార్థన లేని సంఘం శక్తి లేని సంఘం. కాబట్టి సంఘంలో ఉండవలసింది ప్రార్థన అనేది మన సంఘాల్లో ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమయ్యేటట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఒకసారి చదువుదాం. మరియు మీలో 19వ వచనం 20వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకముందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. సంఘంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో, కలిసి ప్రార్థన చేస్తామో, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకునేది అది ఒకటైతే, సమూహంగా సంఘంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి ఆయన మనకి
జవాబు ఇస్తాడు. సంఘం చేస్తున్నటువంటి జవాబు ఆయన ఇస్తాడు. సంఘము అంటే వెలుపలికి పిలువబడిన వారు లేదా ప్రత్యేకించబడిన వారు. సంఘము అంటే వెలుపలికి పిలువబడినవారు. దాన్ని గ్రీకులో ఎక్లేషియా అని అన్నారు. అంటే వెలుపలికి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అని మనం చూడవచ్చు. అయితే ఈ సంఘములో, ఈ సార్వత్రిక సంఘములో ఉండవలసింది ఏంటంటే ప్రార్థన అనేది చాలా అవసరమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేటి సంఘాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా మన సంఘంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ప్రార్థన మన సంఘంలో ఖచ్చితంగా ఉంటుంది. చాలా సంఘాల్లో మనం ఎక్కడ చూసినా సంగీతానికి ఎక్కువ లేదా బోధకు లేదా కొన్ని కార్యక్రమాలకి ఎక్కువ, సాక్ష్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రార్థనకి అంత ఇంపార్టెంట్ సంఘంలో ఎవరు? చాలా సంఘాల్లో ఎవరు? కానీ యూనివర్సల్ చర్చిలో లేదా స్థానిక సంఘంలో ఉండవలసింది ఏంటంటే ప్రార్థన అనేది చాలా అవసరమని దేవుని వాక్యము చెప్తుంది. అక్కడ ఆది సంఘము ఎందుకు అంతగా ప్రబలిందంటే, ఎందుకు అంత అభివృద్ధి చెందిందంటే ప్రార్థన వారు ఎడతెగక చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురుగా కలిసి ఎక్కడైతే ఏకీభవిస్తారో నేను అక్కడ ఉంటానని స్వయాన ప్రభువే మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి సంఘంలో ఉండవలసింది ప్రార్థనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాల్లో చూడండి, 1:14 చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. చూడండి, వీరందరూ కూడా, వీరితో పాటు స్త్రీలు కూడా చాలా మంది మేడగదిలో పరిశుద్ధాత్ముని కొరకు వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో, మన సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనను ఇంకా మనం కంటిన్యూ చేసినట్టయితే తప్పక దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేసిందో పేతురు చెరసాల నుండి విడుదల పొందాడు. సంఘం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అక్కడ ఉన్నటువంటి పౌలు, శీల ఆ చెరసాల్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోయాయి. అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు కూడా రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు. ఇక్కడ చాలా మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేసినప్పుడు, సంఘంగా మనం ప్రార్థన చేసినప్పుడు, సమూహంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక మన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో మన దేవుడు మనకి జవాబు ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. 2, సంఘంలో ఉండవలసిన మొదటి ప్రార్థన, సంఘంలో ఉండవలసిన 2 సహవాసం. బైబిల్ గ్రంథంలో మనం ఇందాక చూసినటువంటి వచనంలోనే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్టుగానే మరొకసారి ఆ వచనాన్ని మనము చూద్దాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. వారు సహవాస విషయంలో కూడా ఎడతెగక వారు ఉన్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. సహవాసం అంటే ఏదో పక్కన కలిసి కూర్చోవటం కాదు. సహవాసం అంటే మన పక్కన లేదా పక్కన కూర్చోవటం కాదు. సహవాసం అంటే మనమందరం కలిసి క్రీస్తులో సహవాసం. క్రీస్తులో సహవాసాన్ని సంఘ సహవాసము అంటారు. కాబట్టి మనము స్థానికంగా లేదా యూనివర్సల్గా మన చర్చిలో, మన సంఘంలో ఉండవలసింది సహవాసం. అది క్రీస్తులో ఉండాలి. మరి మన సహవాసాలు, చాలామంది సహవాసాలు ఎలా ఉంటాయంటే అటు లోకస్తులతో ఉంటారు, ఇటు సంఘంతో ఉంటారు. నేను గడిచిన సమయంలో ఆ బ్రదరు సంఘాన్ని నడుపుతాడు, బాగా నడుపుతాడు సంఘాన్ని. ఒకరోజు వెళ్ళి పిలిచాడు, వెళ్ళి మెసేజ్ ఇచ్చాను. ఒకరోజు అతడు ఏదో కటింగ్ చేసే షాప్ ఉంది అతను. ఆ షాపు దగ్గరికి వెళ్ళాను, ఇటీవల వెళ్ళాను. వెళ్తే ఆ షాపులో అంతా కూడా సినిమా బొమ్మలు, సినిమా పాటలు, సినిమా వ్యవహారమే. ఏందన్నా ఇది, మరి పరిస్థితి ఏంటంటే మరి స్థానికుల్ని సంతోషపరచాలి కదా అన్నాడు. ఇక్కడేమో వాళ్ళని సంతోషపరుస్తున్నాడు, అక్కడేమో ఇక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ వారికి ఎవరికి తెలియదు.
అక్కడేమో సంఘాన్ని నడుపుతున్నాడు, ఇక్కడేమో వీళ్ళని నడుపుతాడు. కానీ మన సహవాసము, తండ్రితో కూడా మన సహవాసం ఉండాలి. అటు లోకంతో ఉండాలి, ఇటు దేవునితో ఉండాలి. కానీ లోకంతో దేవునితో మన సహవాసం చేయకూడదు. కాబట్టి సంఘం ఎలా ఉందంటే, మన సంఘం, మన సహవాసం చాలా ప్రాముఖ్యం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మన సహవాసాన్ని బట్టి మన మాటలు ఉంటాయి. భక్తుడు అంటారు, నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు, నీ ఆత్మీయత ఏంటో కూడా నేను చెప్తానంటాడు. డిఎల్ మూడు ఎవరో ఒక భక్తుడు అంటాడు ఆ మాటని. కాబట్టి సహవాసం విషయంలో మనము చక్కగా దేవునిలో ఎదగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీరు సమాజంలో కూడుట మానుకొనక ఆ సమయము సమీపించిన కొలది మరెక్కువగా కూడుకోండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం సమాజంగా కూడుకోవటం మానుకొనవద్దు. ఏ కూడికలైనా, కొన్ని కూడికలు మనకి వార కూడికలైనా, ఏ కూడికలైనా మనము సమాజంగా కూడుకోవడానికి మనము ఖచ్చితంగా మనం సమయాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా మనకి సమయాన్ని ఇవ్వాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూస్తే కొన్ని మాటలు మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చనని ఉంటాం. మనమందరము సహవాసంగా మనం కలిసినప్పుడు ఒకరి భారములను ఒకరు మనము సంపూర్తిగా భరించినప్పుడు దానిని మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. కాబట్టి సహవాసంగా మనము దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళాలి. మూడో మాట, మొదటి సంఘంలో ప్రార్థన, రెండో సంఘంలో సహవాసము, మూడు సంఘంలో ప్రేమ. చూద్దాం, వాక్యం చూద్దాం. సంఘంలో ప్రేమ అనేది మనము ఆ వచనాన్ని చూడబోయే ముందు, పాత నిబంధన గ్రంథంలో మనకి ఇవ్వబడింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి ఇవ్వబడింది ఏంటంటే, దేవుడు పాత నిబంధన గ్రంథంలో కంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మరీ సమీపంగా చేశాడు దేవుడు ఆ ఆజ్ఞను. మరి దేవుడు అసలుకి ఆయన ఆలోచన, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, ఆయన తలంపు, ఆయన తీరు వేరుగా ఉంటుంది. చూద్దాం, ఆ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరును ప్రేమింపవలను. పాత నిబంధన గ్రంథంలోనూ 10 ఆజ్ఞలేమో ఆయన ఏమిచ్చాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసేలేకి ఎలా మార్చాడండి యేసుప్రభుల వారు? నేను నిన్ను ఎలా ప్రేమించానో నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా మీరు ప్రేమించండి. నేను మీకోసం రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, నేను మీకు మాదిరిగా ఉన్నాను. నేను యేసుప్రభుల వారు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు, ఆయన పరిచర్య చేశాడు. తను తాను రిక్తుడుగా, అంటే తను తాను రిక్తుడు అంటే ఎంటీ, అంటే ఏమీ లేని వాడిని రిక్తుడు అంటాడు. అన్ని కలిగిన వాడిని ధనవంతుడు అంటారు. ఏమీ లేనివాడు తను తాను రిక్తుడుగా చేసుకుని భూమి మీదకి వచ్చాడు. రిక్తుడు అంటే ఎంటీ, అంటే ఏమీ లేనివాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చూడండి, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీరు అదే విధంగా ప్రేమించండి. చాలా మంది డబ్బును బట్టి ప్రేమిస్తారు, చాలా మంది హోదాను బట్టి ప్రేమిస్తారు, పలుకుబడిని బట్టి ప్రేమిస్తారు, స్థితిగతులను బట్టి ప్రేమిస్తారు, లేదా క్యాస్ట్ని బట్టి ప్రేమిస్తారు. కానీ దేవుడు వాటన్నిటిని మనలో చూడలేదు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను? ఒక అనామకుడు కోసం కూడా యేసుప్రభుల వారు చనిపోయాడు.
ఒక భిక్షగాడి కోసం కూడా యేసుప్రభుల వారు చనిపోయాడు. ప్రతి ఒక్కరి కోసం యేసుప్రభుల వారు చనిపోయాడు. ధనవంతుల కోసమే కాదు, ఎవరి కోసమే కాదు, అందరి కోసం యేసుప్రభుల వారు చనిపోయారు. కాబట్టి యేసుప్రభుల వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఎవరిని ఏ విధంగా చూడలేదంటే, ఎవరిని ఎలా చూడలేదు, కానీ ఆ వ్యక్తిని ప్రేమించడమే యేసుప్రభుల వారు చూశాడు. ఆ వ్యక్తిని ప్రేమించడమే యేసుప్రభుల వారికి తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనేది చాలా దూరంగా ఉంది. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించింది అనే దాన్ని, ఆ మాట చాలా దగ్గరగా ఉంది. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించమంటున్నాడు సంఘంలో. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించమంటున్నాడు. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథం రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలోకి వచ్చేలకి 7 సంఘాలు: ఎఫెసీ సంఘం, సువర్ణ సంఘం, పెర్గమి సంఘం, తుయతైర సంఘం, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, లవోదికయ సంఘం. ఈ 7 సంఘాలు, ఎఫెసీ సంఘం, పెర్గమి సంఘం, సువర్ణ సంఘం, సార్దీస్ సంఘం, ఇంకా చాలా, ఆ 7 సంఘాల్లో చెప్పిన మాట ఏంటంటే, ఎఫెసీ సంఘానికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ క్రియను, నీ సహనాన్ని, నీ యొక్క మంచితనాన్ని నాకు తెలుసు, అయితే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదేంటంటే, నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలేవు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలేవని ఎవరి మీద చెప్పాడంటే, ఎఫెసీ సంఘం మీద చెప్పాడు. అప్పుడు చాలా ప్రేమగా ఉండేవాడు, అప్పుడు చాలా ప్రేమగా నడుచుకునేవాడు, అందరితో బాగా ఉండేవాడు. ఏదో కొంచెం దేవుడు నిన్ను దీవించాడో లేదా నీకు కొన్ని కలిగి ఉన్నాయి, వాటన్నిటిని బట్టి నువ్వు ఆ ప్రేమను విడిచిపెట్టావు, దేవుని ప్రేమను నువ్వు తీసివేశావు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకొని మరలా దేవుని ప్రేమను పొందుకొని దేవుడు ప్రేమించినట్టు మరలా ప్రేమించమని దేవుని వాక్యము ఆనాడు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించింది. మనం కూడా, మన సంఘాన్ని కూడా దేవుని మాటలో తెలియజేస్తున్నాం ఏంటంటే, మనం కూడా ప్రేమ విషయంలో మంచిగా దేవుని వాక్యములో మనం ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వచనం చూపిస్తాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మనందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ మనకి పౌలు ఏమంటాడంటే, నేను భాషలతో మాట్లాడినా కానీ, నేను లేదా ప్రవచించు కృపావరం నాకు కలిగిన కానీ, మర్మములు జ్ఞానం అంతయు నేను ఎరిగిన వాడినైనా సరే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థున్నాను. ఇంకా 13వ వచనంలో కూడా ఇంకా ఏమన్నాడంటే, కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. మనం స్థానికంగా లేదా యూనివర్సల్గా చర్చిలో అంటే సార్వత్రిక సంఘంలో మనం దేవుని ప్రేమ మనం చూపించగలిగితే, దేవుని ప్రేమను అది క్రియల్లో చూపించగలిగితే తప్పక దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. ప్రేమను మొదటిగా, 4వదిగా సంఘంలో ఐక్యత, సంఘంలో ప్రార్థన, సంఘంలో సహవాసం, సంఘంలో ప్రేమ, సంఘంలో ఐక్యత. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబుల్ సెలవిస్తుంది ఏంటంటే, వచ్చిన తర్వాత ముగిస్తాను చూడండి. ఐక్యత అనేది సంఘంలో చాలా 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 ఇంపార్టెంట్. నేటి దినాల్లో ఐక్యత సంఘాల్లో చాలా చర్చిస్లో కూడా ఐక్యత అనేది సంఘాల్లో ఉండట్లేదు. 2 ప్రథమంగా సంఘాల్లో మనుషుల్ని వేరు చేస్తుంది. 2 ప్రథమంగా సంఘాల్లో మనుషుల్ని వేరు చేస్తుంది. ఒకటి డినామినేషన్. డినామినేషన్ అంటే నేను ఆ సంఘము, ఈ సంఘము, మీ వాళ్ళు, మా వాళ్ళు, మీది వేరు, మాది వేరు అన్నట్టుగా డినామినేషన్ భేదాలతో మనమందరము కూడా వేరుగా ఉంటాం. మొదటిది. 2 కమ్యూనిటీ పేరుతో మనమందరము కూడా వేరుగా ఉంటున్నాం. మనమందరము కూడా సార్వత్రిక సంఘం, మనమందరము కూడా యూనివర్సల్ చర్చ్, మనమందరం కూడా క్రీస్తులో
ఒకటి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే మనం ఈ రోజుల్లో చాలా వివాహాలు అంటే చూసినప్పటికీ ఆ వివాహ కార్డుల్లో పరిశుద్ధమైన వివాహం అని ఉంటుంది, కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో పరిశుద్ధమైనటువంటి వివాహం కనిపించదు. ఈనాటికి కూడా సంఘాల్లో ఎలా ఉన్నాయంటే, ఈనాటికి కూడా డినామినేషన్ వేరుగా ఉంటుంది, కమ్యూనిటీ వేరుగానే ఉంటుంది. మన కమ్యూనిటీలో మనం వివాహాలు చేసుకుంటున్నాం, కానీ పైపెచ్చి మరలా ఇది దేవుడు జతపరిచినటువంటి వివాహం అని పేరు పెట్టుకుంటున్నాం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని పేరు పెట్టుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఎలా పడితే అలా వాడుకుంటాం. ఈరోజు మనిషిని వేరు చేస్తుంది ఏంటంటే, మనిషిని వేరు చేస్తుంది కమ్యూనిటీ, ఒకటి వేరు చేస్తుంది కులం అనేది, ఒకటి వేరు చేస్తుంది. 1, 2 అనే అది తారతమ్యం, ఆ భేదాభిప్రాయాలు మనిషిని, క్రీస్తుని నిజంగా ఆరాధించలేకపోతున్నాం. మన పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకోలేకపోతున్నాం, వాళ్ళ పిల్లల్ని మనకిచ్చుకోలేకపోతున్నాం. కానీ యేసు క్రీస్తు వారు సంఘం కోసం ప్రాణం పెట్టాడు. చూద్దాం ఆయన ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 11వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. లోకములో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, చూడండి మనము ఏకమై, చూడండి త్రిత్వములో వారు ఏకత్వం కలిగి ఉన్నలాగున, త్రిమూర్తులు కాదు, త్రిత్వములో ఏకత్వం. మనము ఏ విధంగా ఏకమై ఉన్నామో, వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే మనము ఏ విధంగా ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండాలన్నాడు. మనం అందరం ఏకమై ఉండాలి. మనం అందరము క్రీస్తు రక్తములో కడగబడిన వారము, శుద్ధీకరించబడిన వారం, వెలుపలికి పిలవబడిన వారము, ప్రత్యేకించబడిన వారము. కాబట్టి మనలో కమ్యూనిటీ భేదాభిప్రాయాలు ఉండకూడదని, డినామినేషన్ భేదాభిప్రాయాలు ఉండకూడదని ఆనాడు సంఘం కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే మన పరిస్థితులు, మన కుటుంబాలు, మన విషయాలన్నీ మారిపోవాలి. చాలా మంది ఆనాడు ఎప్పుడో వచ్చినప్పటికీ, అప్పటికి సువార్త చెప్తున్నప్పటికీ, ఈనాటికి సంఘాల్లో అదే పెత్తనం చేస్తుంది. డినామినేషన్ కమ్యూనిటీ అదే పెత్తనం చేస్తుంది. పైపెచ్చు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం, కలిసి కూర్చోలేకపోతున్నాం. ప్రార్థనలో కలిసి కూర్చుంటాం, కానీ ఇంకా బంధువుల విషయాల్లో కలిసి మనం ముందుకు రాలేకపోతున్నాం. సరిగా దేవుణ్ణి మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తండ్రి త్రిత్వంలో మనం ఏకమై ఉన్నాము. యేసు రక్తంలో కడిగిన బిడ్డలందరూ కూడా ఏకమై ఉండాలని, నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో మన ప్రజలు కూడా ఏకమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము కూడా ఏకమై మన వివాహాల్లో కనిపించాలి మన ఐక్యత. ఒక సేవకుడు, భక్తుడిని, ఒక గొప్ప ప్రపంచ గాంచినటువంటి గొప్ప దైవజనుడిని ఒక వ్యక్తి పిలిచారంట, ఫోన్ చేసి ఒక సేవకులు పిలిచారట. అయ్యా, మేము సేవకుల కూడికి, ఐక్యత కూడికి పెట్టుకుంటున్నాము, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలి అంటే, ఆ సేవకుడు అన్నాడంట, నీలో ఐక్యత ఉందా అన్నాడంట. అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దైవజనులు అన్నాడంట ఆ సేవకుడిని, నీలో ఐక్యత ఉందంట అన్నాడు. అవును ఉందంట. సరే మీ పిల్లల్ని వాళ్ళకి ఇస్తున్నారా అన్నాడంట. అదేంటయ్యా, ఆ విషయంలో కొంత వెనకబడే ఉన్నామయ్యా, అయితే నేను రానులే అన్నాడు. నీకు దాంట్లోనే ఐక్యత లేనప్పుడు ఇంక నేను వాక్యం చెప్తే నీకు ఇంకెందుకు ఈ ఐక్యత అని పేరు పెట్టుకోవడం ఎందుకు, ట్యాగ్ వేసుకోవడం ఎందుకు, వేస్ట్ కదా. చూడండి ఆనాడు ప్రవక్తలు బోధిస్తూనే ఉన్నారు. ఇంకా మన పరిస్థితులు, మన స్థితిగతులు, మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి కట్టుబాట్ల నుంచి మనం వేరు చేయలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. సంఘం అంటే ప్రత్యేకించబడింది, వెలుపలకు పిలువబడింది, ఆయన రక్తంతో కడగబడింది, క్రీస్తు శరీరం. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పినట్టు ఒక వచనం చెప్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:28 వచనం చూడండి. అక్కడ ఇంకా డైరెక్ట్గా దేవుడు మాట్లాడతాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:28 చదవండి. చూడండి, ఇందులో యూదుడని
గ్రీసు దేశం లేడు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారంటున్నాడు. ఇంత గొప్ప మాటలు, అద్భుతమైన మాటలు బైబిల్లో ఉన్నాయి చూడండి. బాబు నీవు బీసీ కాదు, ఓసీ కాదు, మీరందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు. మనమందరం ఏకమై ఉన్నాడు. గ్రీసు దేశం లేదు, యూదులు లేదు, పురుషులు లేదు, స్త్రీ లేదు. ఒకప్పుడు మీరు అలా ఉన్నారు, కానీ ఈరోజు మీరు ప్రత్యేకించబడ్డారు. ఈరోజు మీరు పిలువబడ్డారు. ఈరోజు ఆయన రక్తంతో మీరు కొనబడ్డారు. కాబట్టి మీరందరూ కూడా ఒక శరీరం, ఒక సంఘం. దాన్ని యూనివర్సల్ చర్చ్ అన్నారు, సార్వత్రిక సంఘం అన్నారు. ఈరోజు సార్వత్రిక సంఘంలో మనం చేరాలి అంటే ఇదిగో ఇటువంటి అద్భుతమైన నియమాలు మనం పాటించినప్పుడే సార్వత్రిక సంఘంలో మనకి స్థానం ఉంటుంది. స్థానిక సంఘంలో మనకి స్థానం ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ సార్వత్రిక సంఘంలో మనం స్థానాన్ని సంపాదించుకోవాలి. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఆయన వాక్యాన్ని మనం జీవితంలో అమలు చేయాలి. చెప్పాను, ఐక్యతను పాడు చేస్తుంది డినామినేషన్, కమ్యూనిటీ. ఇది ఎప్పుడైతే నిర్మూలమైపోద్దో క్రీస్తు ఆశించినటువంటి జీవితాలు మన ద్వారా కనపడినప్పుడు విగ్రహారాధనలో ఉన్నటువంటి వారందరూ కూడా అరే వీరిలో ఐక్యత లేదురా నాయన, ఎవరికి వాళ్ళే భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు, ఎవరికి వాళ్ళే గిరిగించుకొని ఉన్నారు, వీడు నావాడనే ఆ భేదాభిప్రాయాల్లోనే ఉన్నారు. ఆ భేదాభిప్రాయాలు మనలో ఎప్పుడైతే వెళతాయో క్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తుందో నిజంగా అనేక మంది అన్ని జనులు కూడా మనల్ని అంగీకరిస్తారు, మనల్ని సంతోషపరుస్తారు, మనల్ని బట్టి సంతోషపడతారు. వాళ్ళకి అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయంటే మనం అనుకోవచ్చు క్రీస్తుని ఎరిగి క్రీస్తు రక్తంలో కడగబడినా కానీ మనం ఇంకా అదే ఆచారాల్లో, అదే కట్టుబాటులో ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నా మన మనసులు మారకపోతే దేవుడు ఏం చేయడు. కాబట్టి సంఘం ఐక్యత అంటే మన పరిస్థితులు, మన బంధువులు, మన కట్టుబాటులో కూడా కనిపించినప్పుడే సంఘంలో ఐక్యత అనేది సత్యం. అదేమి లేకుండా మనం ఐక్యత అనుకుంటే మనం భ్రమపడుతున్నామని అర్థం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో, త్రిత్వంలో మనం ఏకమై ఎలా ఉన్నామో అంటే త్రిత్వం అంటే ఆయన అద్వితీయ దేవుడు, ఆయన త్రిమూర్తులు కాదు, అద్వితీయ దేవుడు. అలాగే నీవు నేను కూడా మనమందరం ఏకమై ఉండాలని దేవుని వాక్యం మనల్ని చెప్తుంది. ఐదవదిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి, ఒక 2-3 నిమిషాలు. ఐదవదిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి. క్షమాపణ. మొదట ప్రార్థన, సహవాసం, ప్రేమ, ఐక్యత. 5 క్షమాపణ. చూడండి మత్తయి సువార్త, చూడండి మత్తయి సువార్త 6:14-15 చూడండి. 6:14-15 చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధాలను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధాలు క్షమించు. సంఘంలో ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ఐక్యతతో పాటు, ప్రార్థనతో పాటు, ప్రేమతో పాటు, సహవాసంతో పాటు క్షమాపణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది క్షమించలేని మనస్తత్వం చాలామంది జీవితాల్లో ఉంటున్నాయి. అది బంధువులు కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎవరినైనా కావచ్చు. క్షమించలేనటువంటి మనస్తత్వం చాలా మందిలో ఉంది. ఒకవేళ నువ్వు క్షమించకుండా నన్ను ఆరాధించినా, నన్ను పూజించినా, నాకు ఏమిచ్చినా, ఎంత చేసినా నువ్వు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను అన్నాడు. పేతురు కూడా అదే మాట అన్నాడు. మనిషిని ఎన్నిసార్లు క్షమించాలన్నాడు? 7 మార్లు మట్టిగా అన్నాడు. కాదు, 70 సంవత్సరాల వరకు నువ్వు మనిషిని క్షమించాలి, మనిషిని క్షమించాలి. చూడండి, క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి మాట చూపించి ముగిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు క్షమించు. చూడండి, ఎవడైనా సరే మనకి హాని చేశాడు అనుకో, క్షమిద్దాం. అది సంఘుల విశ్వాసులైనా, లేదా మన భర్త అయినా, మన భార్య అయినా, మన అన్నదమ్ముడైనా, మన అక్క చెల్లెలైనా, మన రక్త బంధువులైనా, లేదా మనకి ఏమి కానోళ్ళు వాళ్ళైనా, మనకి ఏదైనా హాని, మనం మంచి చేసినా మనకి హాని చేశారు అనుకోండి, నిర్దాక్షిణ్యంగా మన ఆస్తిని తీసుకున్నారు, లేదా మనకు కలిగిన వాటిని ఏదైనా లాక్కున్నారు అనుకోండి, గుంజుకున్నారు అనుకోండి, క్షమిద్దాం. అదే క్రీస్తు ప్రేమ, అదే క్రీస్తు మనసు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఒకవేళ నీకు ఎవడైనా హాని చేశాడా మనస్ఫూర్తిగా క్షమించు. నువ్వు మంచి చేసినా నీకు హాని చేశాడా క్షమించు అన్నాడు. కాబట్టి మనం క్షమించే విషయంలో నిజంగా ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎన్ని మార్లు క్షమించాడు. ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా నిజంగా మనం తప్పు చేస్తూనే ఉంటాం. మన ఆలోచన ద్వారానో, మన తలంపుల ద్వారానో, మన చూపుల ద్వారానో, మన మాటల ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో ఏదో ఒక విధంగా ఎన్నోసార్లు మనం దేవుని చిత్తాన్ని మనం తిరస్కరించే ఉంటాం. అయినప్పటికీ దేవుడు, కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రపంచాన్ని పాలిస్తున్న ఆ గొప్ప తండ్రి మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, మనకి ఆయుష్నిస్తూనే ఉన్నాడు, మరలా మనకి కృప చూపిస్తూనే ఉన్నాడు. అంత క్షమాపణ పొందుకున్న మనము మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం క్షమించేవారిగా మనం ఉన్నట్లయితే నిజంగా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క హృదయాన్ని మనం సంతోషపెట్టిన వారిగా మనం ఉండగలుగుతాం. ఒకవేళ నీకు ఎవరైనా హాని చేశారా క్షమించు. యేసుప్రభుల వారికి హాని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మివేసిన యోధా హాని చేశాడు, అయినప్పటికీ యోధాన్ని ప్రేమించాడు దేవుడు. పేతురు 2 సార్లు బొంకుతాడని తెలుసు, అయినప్పటికీ పేతురుని దేవుడు క్షమించాడు. ఎన్నో సందర్భాల్లో తనకు హాని చేసిన వారిని కూడా యేసుప్రభుల వారు క్షమించారు. మనకి ఎవరైనా హాని చేస్తే వారి మీద మనం కక్షను, ప్రతీకారాలను తీర్చుకొనకుండా, నాకు హాని చేశాడులే, నేను నా ప్రతాపం ఏంటో అతను నేను చూపిస్తాను అని మనము వెళ్లకుండా, యేసుప్రభుల వారు ఆ సిలువ వేసినప్పుడు ఆ రోమా సైనికులను ఏ విధంగా క్షమించాడు, మనం కూడా మన సహోదరులను, మన బంధువులను, రక్త సంబంధులను క్షమించగలిగితే నిజంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడింది. 5 విషయాలు చెప్పాను. 1 ప్రార్థన, సంఘం. 2 సహవాసం, ప్రేమ, ఐక్యత, క్షమాపణ. ఈ 5 లక్షణాలను కలిగిన వారే యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. యేసులో నిరీక్షణ ఉంచిన వారు, యేసు మీద నమ్మకం ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారిని సార్వత్రిక సంఘం అన్నారు. కాబట్టి ఇటువంటి ఐక్యత కలిగి, సమాధానం కలిగి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, రియల్ లైఫ్లో మనం చూపించగలిగితే దేవుని చిత్తాన్ని మనం చేయగలిగిన వారు అవుతాం. దేవుడు ఆశించినటువంటి విధంగా మనం జీవించగలిగిన వారు అవుతాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.